గౌరవనీయులైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు, అలాగే కార్మిక సోదరీమణులందరికీ నిన్న జరిగిన కార్యక్రమం యొక్క వివరాలు మీ అందరికి కూడా పూర్తిగా వివరించడం జరుగుతుంది. అక్కడ జరిగిన విషయాన్ని కూడా మీకు తెలుసు. నిన్న ప్రభుత్వ చొరవతో, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్తో కంపల్సరీగా అటు నిర్మాతలు కానీ, ఇటు కార్మికులు కానీ వెంటనే చర్చలు జరిపి వెంటనే విధుల్లోకి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. అక్కడ ఏమైనా సమస్య పరిష్కారం కానీ ఉన్నచో ఒక కమిటీ ఫామ్ చేయండి. అందరికీ వెంటనే న్యాయం జరగదు కాబట్టి అదేదన్నా అన్యాయాలు ఏమన్నా ఉంటే కనుక తర్వాత కమిటీ సమక్షంలో అన్నీ కూడా సాల్వ్ చేద్దాము. ఏదన్నా కార్మికులు న్యాయం జరగాలి అని ప్రభుత్వ పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారి యొక్క చొరవతో మన లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. నాకు తెలిసినంత వరకు నేను అక్కడ ఉన్నాను కాబట్టి మొత్తం కూడా మాకు క్లారిటీగా ఉంది కాబట్టి ఏదున్నా నేను ముందుగానే చెప్తున్నాను. ఎవరు అధైర్యపడొద్దు. మన కార్మికులకైతే ఈ ప్రభుత్వం తరపున ఎటువంటి అన్యాయం జరగదు. అట్లాగే నిర్మాతలు కూడా బాగుండాలని మనం మొదటి నుంచి అనుకుంటున్నాము. అలా అని చెప్పేసి మన కార్మికులకు అన్యాయం జరిగే విధంగా మేమైతే చేయము. తప్పనిసరిగా వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నిన్న ఉన్న పరిస్థితులు మనం ముందుగా విధులకు హాజరు కావాలి అని కంపల్సరీ అని మన కమిషనర్ గారు చెప్పడంతో దాని చర్చల్లో భాగంగా ఏదైతే ఆచరణ సాధ్యంగానే ఉన్నాయో అవన్నీ కూడా కమిటీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ జరిగిన విషయాల్లో మొదటిది ఏదైతే మీకు ఆ కండిషన్ అన్ని కూడా పూర్తిగా వివరిస్తాను, మన సభ్యులందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను ఆ విషయంలో నేను క్లారిటీగా మీ అందరికి కూడా చెప్పగలను, న్యాయం అయ్యే విధంగా కూడా చూడగలను. మొదటిగా మన 4 కండిషన్లలో ఒకటి ఏదైతే మొదటి పాయింట్ ఉందో ఆ పాయింట్ని క్లియర్గా రాయడం జరిగింది. ఇక స్కిల్ లేని వాళ్ళు ఉంటే కనుక బయట నుంచి తెచ్చుకోవడానికి పర్మిషన్ అడిగారు. దాని వరకే మనం ఇవ్వడం జరిగింది. నెంబర్ 2 వచ్చి రేషియో అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. అది హైపెక్ మీటింగ్లో డిసైడ్ చేయాలి. ఆ హైపెక్ మీటింగ్కి కంపల్సరీగా మన లేబర్ కమిషనర్ గంగాధర్ గారిని, అటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారిని, ఇటు ఛాంబర్ పెద్దలని భరతభూషణ్ గారిని, దామోదర్ ప్రసాద్ గారిని, ప్రసన్న కుమార్ గారిని, ఇంకెవరైనా ఉన్నా కానీ వారి హెల్ప్తో ఐపెక్లో ఒప్పించడానికి మీ ప్రయత్నం కూడా మీరు చేయాలని చెప్పాము. ఆ నిర్ణయానికి ఇరువురు కట్టుబడి ఉంటామని చెప్పాము. అది నెంబర్ 3 సండేలు విషయంలో మొదటి నుంచి వారు అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా కావాలి అన్నారు కాబట్టి ఇక ఆ విషయంలో కూడా కొంచెం మనం సర్దుబాటు చేసుకోవడం జరిగింది. పెద్ద సినిమాలకి 4 సండేలకి 1.5 కాల్ షీట్లు, మిగతా చిన్న సినిమాలు అనేది మనం ఛాంబరు మన ఫెడరేషన్ కమిటీ ద్వారా నిర్ణయించిన చిన్న సినిమాలకి సెకండ్ సండే, ఫోర్త్ సండే 1.5 కాల్ షీట్లు తీసుకోవాలని మనం నిర్ణయించడం జరిగింది. అలాగే ఇక 4వది ముఖ్యమైనది 9 to 9 కాల్ షీటు. 9 to 9 కాల్ షీట్ విషయంలో ఏ ఒక్కరికి సందేహం లేదు. అందరికీ న్యాయం జరిగే విధంగా చేయడం జరిగింది. ఇంకా కొన్ని యూనియన్లకి ఇంకా చర్చల్లో ఇంకా న్యాయం చేయడానికి కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. ముందుగా ఒక ప్రక్షాళన కావాలి కాబట్టి, ఒక టేబుల్లోకి రావాలి కాబట్టి ముందుగా ఇప్పుడు ఎవరైతే ఉదాహరణకు చెప్తున్నాను, ఎవరికైతే 1000 రూపాయలు వస్తాయో వారు 6 to 9 షూటింగ్కి వెళ్తే 1500 తీసుకునేవారు ఇప్పటి వరకు. అటువంటిది ఇప్పుడు మాకు ఎలా న్యాయం జరుగుతుంది అన్నారు కాబట్టి అది కంపల్సరీగా ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ జరిగితే 1000 రూపాయలతో పనిచేసే వాళ్ళు 1600 తీసుకునే విధంగా ఆ కార్యాచరణ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరికి మీరు చేస్తున్న 1.5 కాల్ షీట్కి బ్యాలెన్స్డ్గా ఒక 100 రూపాయలు ఎక్కువే వచ్చే విధంగా కాల్ షీట్ నిర్ణయించడమైనది. అది మన పెంచిన 15% ప్లస్ యాడింగ్ 30%తో కూడా కాకపోయినా సరే ఆ ఫిగర్లన్నీ కూడా యాడ్ చేయడానికి వారు అంగీకరించడం జరిగింది నిన్న అక్కడ. ఎందుకంటే మేము ఫిగర్లు కూడా చూపించాము. ఇప్పుడు 1280 రూపీస్ ఉన్న కాల్ షీటు, 1280 రూపీస్ ఉన్న యూనియన్ యొక్క కాల్ షీట్ని మేము క్లియర్గా పేపర్ మీద వేసి ఉదాహరణకి ఇట్లా కావాలి సార్ ఇలా అని కూడా నేను క్లియర్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దిల్రాజు గారికి, గంగాధర్ గారికి. ఆ విధంగా నాకు నిన్న మన సోదరులు చెప్తున్నారు, నాకు ఆల్రెడీ 1.5 వచ్చేది, 1.5 తక్కువ వస్తుంది సార్ అని కూడా చెప్పారు. అట్లా ఎవరికీ రాదు, ఆ గ్యారంటీ మేము ఇస్తాము. ఎందుకంటే నిన్న ఫిగర్లు అంతా వేసి చూసాం పేపర్ మీద. అంటే ఇప్పుడు ఆ పేపర్ మీద ఫిగర్లన్నీ వేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి మీకు కన్ఫ్యూజ్ ఉండటంలో తప్పు లేదు. అలాగే
మరలా చెప్తున్నాను, 99 కాల్ షీటు మీకు ఏదైతే అనుకున్నారో ఆ విధంగానే వస్తుంది. ఇప్పుడు 1.5 కాల్ షీట్ ఎలాగ తీసుకుంటాం, అప్పుడు 1.5 కాల్ షీట్ ప్రకారం కాకుండా ఇంకా రూ. 100 ఎక్స్ట్రానే వస్తుంది. ఆ విధంగానే ఫిగర్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. దాని బ్యాలెన్స్ కోసమనే ఆల్రెడీ పెరిగిన వేతనంతో పాటు 30% మళ్ళీ 99 కాల్ షీట్కి యాడ్ చేయడం జరిగింది. అలా వేస్తే కనుక మనకి సరిపోతుంది. కాబట్టి దానికి ఆ విధంగా కూడా అన్యాయం జరగకుండా చేయడం జరిగింది. అలాగే ఆ విషయంలో కూడా ఇంకా మిగతా ఒక 4 యూనియన్లకి ఇంకా వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. ఈ 99 కాల్ షీట్లో నిన్నటి వరకు కూడా మీకు తెలుసు, మేకప్, కాస్ట్యూమ్ ఒప్పుకోలేదు. వాళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అందరూ ఉన్నారు, డ్రైవర్స్ అందరూ ఉన్నారు. డ్రైవర్ సోదరులకి కూడా మా పేరు రాలేదని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. అందరి పేర్లు ఉన్నాయి దాంట్లో. ఒక టెక్నీషియన్ యూనియన్ మాత్రం సపరేట్గా వారితో మాట్లాడి దానికి కాల్ షీట్లు ఫిక్స్ చేస్తా అన్నారు. ఇది ఏదైతే ఓవరాల్గా ఉందో ఈ 99 కాల్ షీట్లో మాత్రమే వాళ్ళ టెక్నీషియన్ యూనియన్కి మాత్రం సపరేట్గా మాట్లాడి ఆ కమిటీ నిర్ణయిస్తానని చెప్పారు. ఇక వేజెస్ విషయంలో వచ్చేసరికి క్లారిటీగా, క్లియర్గా ఏదైతే 10 యూనియన్లు ఉన్నాయో, డైలీ వర్కర్స్లో ఉన్న 13 యూనియన్లు 10 యూనియన్లు ఉన్నాయో వారికి 15% ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 20వ తేదీ నుంచి 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5%, మొత్తం కూడా 22.5% ఒప్పుకోవడం జరిగింది. దానిలో కూడా మహిళా వర్కర్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్, స్టూడియో వర్కర్స్, లైట్ మెన్ ఈ 4 యూనియన్లకి కూడా మీరు అడిగిన పర్సెంటేజ్ ఏదైతే అడిగారో ఆ పర్సెంటేజ్ కాకపోయినా కానీ కంపల్సరీగా మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. అది కమిటీ పూర్తి బాధ్యత తీసుకుంది. అలాగే మిగతా ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వారికి 7.5%, 5%, మొత్తం కూడా 17.5%కి వారు ఇప్పుడు ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఫైటర్స్, డాన్సర్స్ యొక్క హైపెక్ మీటింగ్ అతి త్వరలో ఉందని చెప్పాం కాబట్టి ఒక నెలలోనే, ఆ నెలలో హైపెక్ మీటింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏమన్నా బెనిఫిట్ కనుక దాంట్లో కొంచెం ఏమైనా సర్దుబాట్లు జరిగితే ఆ 2.5 కూడా యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది. క్లారిటీగా, క్లియర్గా అన్ని విధాలుగా మనం చర్చించుకోవడం జరిగింది. మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, మాకు ఎలా న్యాయం జరిగిద్ది అనేది అక్కడ వెంటనే చెప్పలేకపోయాం కాబట్టి మీకు కూడా మేము అక్కడ అందుబాటులో వాళ్ళు చెప్పడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఇంకా ఇష్యూ పెరుగుతాయి, అట్లా కాదు, మాకు ఇప్పుడు అప్పటికప్పుడే అక్కడి నుంచి ఆ పరిస్థితులు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా పెంచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనం అనుకున్న విధంగా 30%లో 22.5%కి రావడం జరిగింది. ఇక్కడ అసలు ఫైటర్స్కి, డాన్సర్స్కి, టెక్నీషియన్కి అసలు పెంచము అన్నదాన్ని 17.5% మనం తీసుకురావడం జరిగింది. ఇంకా ఒక్కొక్క యూనియన్తో కూడా ఇండివిజువల్గా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మాట్లాడుతా అని చెప్పారు. ఏదన్నా కార్మికులకైతే అన్యాయం జరగదు, కార్మికులకి న్యాయం జరిగే విధంగా మేము చేస్తామని కూడా వారు మాట్లాడడం జరిగింది. అది కూడా మన కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఫామ్ చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లోనే ఫామ్ చేసి ప్రతి ఒక్క యూనియన్ని ఇండివిజువల్గా పిలుస్తారు. వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. మేము క్లారిటీగా చెప్పాము, ఏవైతే యూనియన్లు ఉన్నాయో ఈ డైలీ వర్కర్స్ యూనియన్లు అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పాము. అట్లాగే ఈ జూనియర్ ఆర్టిస్టులు, సినీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారు తెర ముందు ఉంటారు కాబట్టి, వారు రోజు ఉంటారు కాబట్టి, వారు ఉన్నప్పుడే వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వారికి కూడా ఇది వర్తిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి క్లియర్గా అన్నీ మాట్లాడటం జరిగింది. ఏ సమస్య ఉన్నా, ఇక్కడ మీరు బాధపడే ఏ ఒక్క అంశం ఉన్నా సరే కంపల్సరీగా ఆ కమిటీ ముందు మనం పెడతాము. ఇంకా ఇదే ఫైనల్ నిర్ణయం కాదు, మీరు ఎవరు అధైర్యపడవలసిన పని లేదు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్స్కి కానీ, లైట్ మెన్లకు కానీ ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. పేమెంట్ల విషయంలో ఇంకా షీట్ రాలేదు, మీకు డౌట్స్ ఉండటం తప్పులేదు. క్లియర్గా నేను మళ్ళా చెప్తున్నాను, 99 కాల్ షీట్లో ఏ ఒక్క కార్మికుడికి కూడా అన్యాయం జరగకుండా ఉండటానికే మేము ప్రయత్నం చేశాము. జరగకుండా ఉండే విధంగానే చేయడం జరిగింది. కాబట్టి ఆ టేబుల్ వచ్చేంత వరకు కూడా మీరు సమన్వయం పాటించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే మీకు ఆ ఫిగర్లు చూశాక మీకే అర్థమవుతుంది. ఇట్లా పర్సంటేజ్లు ఇవన్నీ కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఆ టేబుల్ అనేది ఒక 2 రోజుల్లో వస్తుందని చెప్పారు. ఆ టేబుల్ వచ్చిన తర్వాత మీ అందరికి కూడా నేను అన్ని వివరాలు వివరిస్తాను. ఈలోపు మన అందుబాటులో ఉన్న మన సెక్రటరీ గారు అమిరాజ్ గారు, అలెక్స్ గారు మీకు వారు వివరిస్తారు. కానీ క్లియర్గా ప్రతి ఒక్క కార్మికుడికి మనం చేసిన 19 రోజులు పోరాటానికి మనకి అనుకున్న విధంగా రాలేదని చిన్న బాధ ఉన్నా, అటు ప్రభుత్వం మనకి చేయబోతున్న పనులు కానీ వారి ముందు మన యొక్క కార్యాచరణ అంతా కూడా వారికి వివరించడం జరిగింది.
ఇటు దానకిషోర్ గారికి కానీ, ఇటు గంగాధర్ గారికి కానీ, అట్లాగే పెద్దలకి వేం నరేందర్ రెడ్డి గారు, వారందరూ కూడా మన సమస్యలన్నీ వినడం జరిగింది. వారు త్వరలో సీఎం గారితో కూడా మన విషయాలన్నీ చెప్పి మన కమిటీ అందరినీ కూడా పిలుస్తా అని చెప్పారు. ముందు ఈ కమిటీ ముందు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిన తర్వాత కంపల్సరీగా సీఎం గారు కూడా మన బాధలు అన్నీ వింటా అని చెప్పారు. కాబట్టి ఆ విషయంగా మన తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మన సినీ పరిశ్రమని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్న కృషికి మన వంతు మనంగా అడ్డు ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం నిన్న ఒక చిన్న బాధ కలిగిన కొన్ని వెసులుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఒప్పుకోవడం జరిగింది. అంతేకాని ఏదైతే ఉన్నాయో ఆ డైలీ వర్కర్స్ యూనియన్లో ఉన్న ఒక 4-5 యూనియన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే విధంగా చేస్తానని మన ప్రభుత్వ పెద్దలు కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా, అపోహ పడకుండా ఒక నెల రోజుల్లో ఆ కమిటీ సమక్షంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అనిల్ కుమార్ వల్లభనేని, అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్లారిటీ ఉన్నా నేను సోమవారం తర్వాత మీకు అన్ని వివరాలు మీటింగ్ పెట్టి అన్నీ వివరిస్తాను. గమనించగలరని కోరుతున్నాను.